ఓం అస్మద్గురుభ్యో నమః. ఆచార్య వంశోజ్ఞేయ అన్నారు పెద్దలు. ఆచార్యుల గురించినటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం, మనతో పాటు 10 మందికి తెలియజేయడం అనేటటువంటిది మన యొక్క కర్తవ్యం. పెద్దలు చెప్తూ ఉంటారు, మనకు తెలిసినటువంటి ఆచార్యులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడాను అందరితో కూడా పంచుకుంటూ ఉండాలట. గురుం ప్రకాశయే ధీమాన్ మంత్రం యత్నేన గోపయేత్ అన్నారు. బుద్ధిమంతుడైనటువంటి వాడు గురువుని ప్రకాశింపజేయాలట. అలాగే మన యొక్క ఆచార్యుడి ద్వారా పొందినటువంటి ఆ మంత్రాన్ని రహస్యంగా ఉంచాలట. అలా ప్రకాశింప చేయకపోయినప్పటికీ, అలాగే రహస్యంగా ఉంచినప్పటికీ ఏంటండి ఇబ్బంది అని అంటే, దానివల్ల అనర్థము కలుగుతుంది అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి బుద్ధిమంతులైనటువంటి శిష్యులు ఎవరైతే ఉంటారో వారు తమ యొక్క ఆచార్య వైభవాన్ని చక్కగా తెలియచేసుకోవడం అనేటువంటి వారి యొక్క ధర్మంగా కూడా చెప్తూ ఉన్నారు. అందులోనూ మా ఆచార్యుల 8 మంది జియర్లకి ఆచార్యులైనటువంటి వారు, యావత్ భారత సంపూజ్య చరణాంబుజులైనటువంటి మహామహులందరికీ కూడాను ఆచార్యులైనటువంటి వారు. అటువంటి ఆచార్య వైభవాన్ని అందరికీ కూడా తెలియచేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతోటి ఈ దాసరాలు ఈ చిన్న ప్రయత్నాన్ని చేస్తూ ఉంది. ఆ ప్రయత్నాన్ని అందరూ సాదరంగా మన్నిస్తారని ఆశిస్తూ ఉన్నాను. మా ఆచార్యులు వైష్ణవ సంఘ కులపతిగా పేరు పొందినటువంటి వారు. వైష్ణవ సంఘ కులపతులుగా వీరే మొట్టమొదటిగా పేరు పొందినటువంటి వారుగా కూడా చెప్పుకోవచ్చు. వైష్ణవ సంఘ కులపతులు అని ఎవరిని అంటారంటే, అనేక మంది శిష్యులు కలిగినటువంటి ఆచార్యుల్ని కులపతులు అని అంటారట. అటువంటి వారు, అటువంటి ఆచార్యుల యొక్క వైభవాన్ని ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం. శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగదేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే. గౌతమాన్వయ సంజాతం రంగరాయతనూభవం తత్ప్రాప్తం పంచ సంస్కారం వారాహం మద్గురుం భజే. మన ఆచార్యులు విద్వస్తంతులు అనేటువంటి అనేకములైనటువంటి వారికి సమ్మాన్యులైనటువంటి వారు. చతుస్తంత విద్యా పారంగతులందరికీ కూడా సమ్మానింపబడినటువంటి వారు. గీతాచార్యులుగా ప్రసిద్ధి చెందినటువంటి వారు. అటువంటి తెలికిచెర్ల కందాళ గోపాలాచార్య స్వామి వారి యొక్క వైభవాన్ని ఇవాళ మనం తెలుసుకుంటూ ఉన్నాం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని అంటారు. అలా మా ఆచార్యులు తెలికిచెర్ల కందాళ గోపాలాచార్య స్వామి వారు కోరుకొండలో ఆవిర్భవించారు. లక్ష్మీ హయగ్రీవ స్వామి తాము వేదాన్ని కాపాడడం కోసమని అవతరించారట. మధుకైటబుల బారి నుంచి వేదాల్ని రక్షించి బ్రహ్మకి అప్పచెప్పడంతో తన యొక్క బాధ్యత పూర్తి అయిపోలేదనుకున్నారట. ఇంకా ఏంటి మరి వారికి ఉన్నటువంటి కర్తవ్యము? తమకున్నటువంటి జ్ఞానాన్ని అందరికీ కూడా ఇంకా లోకానికి తెలియజేయాలి అనుకున్నారు. అలా అనుకున్నటువంటి ఆ స్వామి తమ జ్ఞానాన్నంతా ఒక విత్తనములో దాచి ఉంచారట. ఆ విత్తనమే ఒక వృక్షమయ్యి, ఒక మొక్క అయ్యి, అది తర్వాత వృక్షమై చక్కగా దానికి ఒక పువ్వు పూసిందట. ఆ పుష్పమే హయానన్న హృదయ పుష్పంగా కోరుకొండలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కోరుకొండలో శ్రీ రంగాచార్య స్వామి సీతమ్మ దంపతుల యొక్క ఉద్యాన వనములో పూసినటువంటి ఓ పువ్వు వారే మా తెలికిచెర్ల కందాళ గోపాలాచార్య స్వామి వారు. వీరు 1903వ సంవత్సరము జనవరి మాసంలో వారు అవతరించినట్లుగా మనం తెలుసుకుంటూ ఉన్నాము. అయితే ఇక్కడ ఈ దాసురాలు ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తోంది. ఎంఫిల్ చేసినప్పుడు ఈ దాసురాలు తెలికిచెర్ల కందాళ గోపాలాచార్య స్వామి రచనలో విశిష్టాద్వైతము విశ్వజనీనత అనేటటువంటి ఆ యొక్క విషయాన్ని తీసుకుని దాని మీద ఎంఫిల్ చేసినప్పుడు తెలుసుకున్నటువంటి విషయము, జనవరి 24వ తారీఖు శనివారం నాడు వీరు ఇలా ఆవిర్భవించారు అనేటటువంటి అంశం.
వీరు కోరుకొండలో 1903 సంవత్సరము జనవరి 24వ తారీఖు శనివారం నాడు ఆవిర్భవించారు. వీరు 3వ సంతానముగా ఆ యొక్క దంపతులకి ఆవిర్భవించారు. పుష్యమాసే సితే పక్షే జ్యేష్ఠాయాం హరివాసరే కందాడ వంశే సంజాతం గోపాల గురుమాశ్రయే. సోమకృత్ నామ సంవత్సరములో ఉత్తరాయణములో పుష్యమాసములో హరివాసరే జ్యేష్ఠ నక్షత్రే అని అంటూ ఉన్నారు. శోభకృత్నామ సంవత్సరంలో వీరు అవతరించారట. అది వైష్ణవ జాతికే శోభని కలిగిస్తుందా అన్నట్లుగా అవతరించారట వీరు. అలాగే పుష్యమాసములో అవతరించారు మా స్వామివారు. సాత్విక సంపత్తికి చక్కటి ప్రతీకగా అవతరించారు వీరు. అలాగే చక్కటి విజ్ఞాన పూర్తిని పొందినటువంటి వారుగా ఉన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలము కదా, తత్వ సంబంధమైనటువంటి చక్కటి జ్ఞానం అంతా కూడా పొందినటువంటి వారుగా ఉన్నారు. అలాగే దీన్నే మకర మాసం అని అంటారు సౌరమానం ప్రకారం. అంటే ఆ మకరములాగా పట్టుదల కలిగినటువంటి వారట మా ఆచార్యులు. వారికి ఏ ఏ విషయాలు ఎలాంటి పట్టుదల ఉందనేది కూడా మనం తెలుసుకుంటాము. ఇక హరివాసరే అంటే ఏకాదశి తిథి నాడు వీరు అవతరించారట. ఆ ఏకాదశి అనేటటువంటిది హరికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి ఇక ఆ పట్టుదల హరి విషయంలో ఉంది అని చెప్పడానికా అన్నట్లుగా కూడా చెప్పుకుంటూ ఉన్నాము. అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో వీరు అవతరించారట. అంటే జ్యేష్ఠ నక్షత్రము అంటే వీరందరికీ కూడా జ్యేష్ఠులుగా ఉండేటటువంటి వారు, వైష్ణవ సంప్రదాయానికే గొప్పవారుగా కాబోయేటటువంటి వాళ్ళు అనడానికి నిదర్శనమా అన్నట్లుగా ఉంది. వీరికి గోపాలాచార్యులు అనేటటువంటి నామాన్ని ఉంచారట వీరికి. అంటే వేదాలని వేదాంతాలని చక్కగా అందరికీ కూడా తెలియజేయబోయేటటువంటి వారు అనే విషయం కూడా ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ వేదాలని గోవులు అని అంటారు కదా, ఆ గోవుల్ని పాలించేటటువంటి వారుగా అంటే వేదాలని సంరక్షించేటటువంటి వారుగా వేద ప్రబంధమైనటువంటి విషయాలని వేదము చేత చెప్పబడినటువంటి విషయాలని అందరికీ తెలియజేసేటటువంటి వారుగా వీరి భావిని తెలిసినటువంటి వారి యొక్క పెద్దలు అలాంటి పేరును ఉంచినట్లుగా తెలుస్తూ ఉంది మనకి. అన్నయ్య గారు వీరికి వరాహస్వామి వారు, అలాగే రంగనాయకమ్మ గారు అక్కగారుగా కూడా ఉండేటటువంటి వారు. అయితే చిన్నతనంలోనే వీరు పితృవియోగం చెందడం చేత అన్నయ్య గారు అనేటువంటి వరాహస్వామి వారే వీరికి 8వ ఏట ఉపనయనాన్ని జరిపించి చక్కగా సమాశ్రయణాలు కూడా జరిపించినటువంటి వారయ్యారట. అలా వీరి అన్నయ్య గారే వీరికి ఆచార్యులుగా కూడా మనం తెలుసుకుంటున్నాం. వరాహస్వామి వారే వీరికి మొట్టమొదట ఉత్తారకాచార్యులుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక వీరి యొక్క ప్రాథమిక విద్యని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మన స్వామివారు కోరుకొండలో చదువుకున్నారు. కోరుకొండలో విద్యని అభ్యసించారు. ఆ తర్వాత వీరికి కాస్త రామతీర్థంలో ఉండేటటువంటి సంస్కృత జ్ఞానం అనేటటువంటి వీరిని పొందాలనుకుందేమో రామతీర్థంలో ఉన్నటువంటి వీరి పిన్ని గారింటికి తీసుకుని వెళ్ళారు వీరిని. అక్కడ వీరు శబ్దాలు, రఘువంశము, కుమార సంభవము అనేటటువంటి కావ్యాలని చక్కగా తెలుసుకున్నారట మన స్వామివారు. సంస్కృత విద్య చిన్నతనం నుంచే వీరిని అలా వరించిందట. ఆ తర్వాత మళ్ళీ వీరు తిరిగి రాజమండ్రికి వచ్చి అక్కడ 6వ తరగతిని చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత గుంటూరు వెళ్ళి గుంటూరు హిందూ హై స్కూల్లో వీరు SSLC వరకు చదువుకున్నారు మన స్వామివారు. SSLC వరకు చదివేటటువంటి ఆ సమయంలో సత్యాగ్రహ ఉద్యమం అనేటటువంటిది జరుగుతూ ఉండేటటువంటిదట. దానితోటి వరాహస్వామి వారు వీరికి ఆచార్యులు, అన్నగారైనటువంటి ఆ వరాహస్వామి వారు సత్యాగ్రహోద్యమంలో జైలుకు వెళుతూ వీరిని ఆంగ్ల విద్యని మానివేయమని చెప్పి ఆజ్ఞాపించారట. తమ యొక్క ఆచార్యుల యొక్క ఆజ్ఞతోటి వీరు అక్కడతోటి ఆ ఆంగ్ల విద్యని చదవడం అనేటటువంటి ఆపేయడం అనేటటువంటి జరిగింది. ఇక ఆంగ్ల వధూటి వీరిని విడిచిపెడితేనేమి ఆ యొక్క గీర్వాణ వాణి వీరిని చేపట్టడానికి సిద్ధంగానే ఉంది కదా. స్ఫురద్రూపి ఆజానుబాహులైనటువంటి వారు, పశ్చిమి ఛాయ కలిగినటువంటి వారు, 6 అడుగులు ఎత్తైనటువంటి వారు వీరు.
అటువంటి స్వామి 16 ఏళ్ల ప్రాయంలో ఉన్నారేమో. వీరిని ఆ సరస్వతీదేవి వీరి పట్ల ఆకర్షితురాలైంది. వీరి యొక్క నాలుక మీద ఆవిడే వచ్చి చేరిందా అన్నట్లుగా వీరిని వచ్చి చేరినట్లుగా మనకి అక్కడ తెలుస్తూ ఉందన్నమాట. సంస్కృత విద్య అనేటటువంటిది అక్కడ ప్రారంభించారు. కోరుకొండ చేరినటువంటి మన స్వామి హోత రామశాస్త్రులు గారి వద్ద నైషధాంత కావ్యాలని అభ్యసించారు. అదే సమయంలో వీరు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి యొక్క పరీక్షలను కూడా చదువుతూ ఉండేటటువంటి వారు. ఆ పరీక్షలో వీరు ప్రచారక పరీక్షను కూడా పూర్తి చేశారట. వీరికి ఉన్నటువంటి ఆ హిందీ పరిజ్ఞానం అనేటటువంటిది తర్వాత కూడా ఒక విత్తనము వృక్షము శాఖోపశాఖలుగా విస్తరించిందా అన్నట్లుగా ఆ హిందీ పరిజ్ఞానము వీరి తర్వాత తరాలైనటువంటి మా అందరి వరకు కూడా హిందీ పరిజ్ఞానం అనేది అలా కొనసాగుతూనే ఉంది. మా మేనత్త గారు, 3వ మేనత్త గారు గోదాదేవి గారు, వారు కూడా హిందీ పండితుగా ఉన్నారు. ఈ దాసరాలు కూడా హిందీ పండిత్యంతోటే తన యొక్క వృత్తిని, అధ్యాపక వృత్తిని కూడా ప్రారంభించుకుంది. తర్వాత వీరి ముని మనవరాలు కూడా ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న హిందీ పండిట్టు కాబోతుంది. ఇలా వీరి యొక్క హిందీ పరిజ్ఞానం కూడా అందరి వైపు కూడా అలా విస్తరించడం అనేటటువంటిది మనం గమనించవచ్చు అనమాట. అలాగే వీరు ఆ హిందీ చదువుకునేటప్పుడు ఎలా ఉండేవారట, స్వయం తీర్త్య పరాం స్థారయతి, తాము అవి చదవడమే కాకుండా ఇతరులను కూడా దాటిని చదివేటటువంటి విధముగా, తాము దాటి ఇతరులను కూడా దాటించడము అనేటటువంటి విధముగా ఉందట. అలా వీరు చదువుకున్నటువంటి సమయంలోనే తోటి వారికి విద్యల్ని చెప్పడం అనేటటువంటిది కూడా చేస్తూ ఉండేటటువంటి వారట మన స్వామి వారు. ఇలా వీరు చక్కటి హిందీ అలాగే సంస్కృత జ్ఞానాన్ని పొందడం అనేటటువంటిది ప్రారంభించారు. తునిలో నల్లాని చక్రవర్తుల రంగాచార్య స్వామి వారి వద్ద వీరు తర్క ప్రకరణ గ్రంథాలని చక్కగా అభ్యసించారట. అలాగే రాజమండ్రిలో ఉండేటటువంటి బ్రహ్మశ్రీ చల్లా సూర్యనారాయణ శాస్త్రి గారి వద్ద వీరు న్యాయశాస్త్రం అభ్యసించడం కోసం అని చెప్పి చేరడం జరిగింది. అది ఎంత విశేషమైనటువంటి సమయమో మనకి తెలుస్తూ ఉంది. ఎందుకని అలాంటి అంత విశేషమైనటువంటి సమయంగా చెప్పుకుంటున్నాం. ఆ సందర్భంలోనే వీరి దగ్గర చేరారట ఆకుల మన్నాటి చిలకమర్రి శ్రీమన్నారాయణాచార్య స్వామి వారు. ఎవరు వీరు? ఇప్పుడు మనం పెద్ద జీయర్ స్వామి వారిగా చెప్పుకునేటటువంటి వారే. అప్పుడు మన గోపాలాచార్య స్వామి వారితోటి చేరడం జరిగింది. వారిద్దరూ కలిసి అక్కడ వారు కూడా వెళ్ళారట. నేను కూడా వారి దగ్గర న్యాయాన్ని నేర్చుకుంటాను అన్నప్పుడు వీరిని కూడా తమ గురువు గారి దగ్గరికి తీసుకువెళ్తే పెద్ద జీయర్ స్వామి వారిని ఇద్దరు కలిసి చదువుకోవడం అనేది అప్పుడు ప్రారంభమైందట. వీరిద్దరూ రామలక్ష్మణులాగా ఉన్నవారు అని కూడా చెప్తూ ఉంటారు పెద్దలు. అలా వీరు న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేశారు. పిఠాపురం జమీందారు వారు నిర్వహించేటటువంటి న్యాయ పరీక్షలో మన స్వామివారు వారు ఇద్దరు కూడాను ఉత్తీర్ణులు అవ్వడం అనేటటువంటిది జరిగింది. అలాగే తర్క విద్యని అభ్యసించాలి అని అనుకున్నటువంటి వీరు తునిలో ఉండేటటువంటి మన స్వామి వారి వద్ద తర్క ప్రకరణం అనేది చదువుకున్నారు కదా. కాబట్టి ఆ విద్యలో కూడా వీరు పరీక్షను పాస్ అవ్వాలి అనుకున్నారట స్వామివారు. దాన్ని అధ్యయనం చేయడం కోసమని పశ్చిమ గోదావరి జిల్లాలో సిరిసిల్ల అనేటటువంటి గ్రామంలో ఉండేటటువంటి వేదాంగ పాఠశాలలో చేరారట స్వామివారు. వారు పెద్ద జీయర్ స్వామివారు ఉంటే వారితోటి చేరారు శ్రీమాన్ మొలుగు రామానుజాచార్య స్వామి వారు కూడా వీళ్ళతో పాటు చేరారట. ముగ్గురు కలిసి తర్కాన్ని అభ్యసిస్తూ ఉండేటటువంటి వారు. వారిద్దరి చేత కూడా మన స్వామి వారే తర్క ప్రకరణ గ్రంథాలని చదివిస్తూ ఉండేటటువంటి వారట. అలాంటి మన గోపాలాచార్య స్వామి వారు ప్రభుత్వం వారు నిర్వహిస్తూ ఉన్నటువంటి తర్క శిరోమణి అనేటటువంటి పరీక్షలలో ప్రిలిమినరీ పరీక్షలో కూడా ఉత్తీర్ణులయ్యారట మన స్వామి వారు. అలాంటి చక్కటి అనేకమైనటువంటి విషయాలని చదవడంలో చిన్నదనం, అదే ఇందాక మనం అనుకున్న మకరం లాంటి పట్టుదల అని, ఏదో ఒక విషయం చదివేయడం కాదు. ఏ విషయమైనా సరే దాన్ని నేర్చుకోవాలి, తను చదవాలి, తనతో పాటు ఇతరులకు కూడా చదివించాలి అనేటటువంటి చక్కటి ఆలోచన కలిగిన వారు, పట్టుదల కలిగినటువంటి వారుగా మన గోపాలాచార్య స్వామి వారిని ఇక్కడ మనం తెలుసుకుంటూనే ఉన్నాము. అలా స్వామివారి యొక్క చరిత్రని, ఆ యొక్క వైభవాన్ని మనము
తెలుసుకుందాము. తర్వాత వీలా చదివినటువంటి వీరు ఆధ్యాత్మిక విద్యల్లో శ్రీభాష్యము, భగవద్విషయం, అష్టాదశ రహస్యాలు వీటన్నిటినీ ఎలా తెలుసుకున్నారు అనేటటువంటి అంశాన్ని మనము ఇది 2వ భాగంలో తెలుసుకుందాం. ఎంత చెప్పుకున్నా మనం స్వామివారి యొక్క వైభవం అనేటటువంటిది అలా మనము చెప్పుకోవడానికి చాలా చెప్పడమే ప్రధానముగా అన్నట్లుగా అని భావించేటటువంటి విధముగా ఉంటుంది కదా. కాబట్టి ఆ విషయాన్ని మనము కొన్ని భాగాలుగా తెలుసుకుందాం. ఈ యొక్క తర్క సంగ్రహము వీటి విషయాలు తెలుసుకున్నాము. వేదాంత విషయాలు ఎలా అభ్యసించారనేది మనం 2వ భాగంలో చూద్దాం. జై శ్రీమన్నారాయణ.